హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు ఒక కొత్త క్రెడిట్ కార్డ్ ని మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారు. ఈ క్రెడిట్ కార్డు మార్కెట్ లోకి రావడంతోనే దీనికి ఫుల్ డిమాండ్ అయితే వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరి కార్డు తీసుకోవాలి అనుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే ఈ కార్డ్ లో ఉన్నటువంటి ఫీచర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. అందుకనే ఈ క్రెడిట్ కార్డ్ కి అంత డిమాండ్ అయితే వచ్చేసింది. ఇందుకు ఈ క్రెడిట్ కార్డ్ ఏంటి అంటే స్కేపియా క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డు తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఎవరైతే ఎక్కువగా ఫ్లైట్స్ లో ట్రావెల్ చేస్తూ ఉంటారో, అలాగే ట్రావెలింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారో వాళ్ళకి చాలా చాలా యూస్ అయ్యే ఒక బెస్ట్ కార్డ్ అని చెప్పొచ్చు. సో ట్రావెల్ చేసే వాళ్ళకి యూస్ అవుతుంది, మాకేం యూస్ అవుతుంది అనేసి మిగతా వాళ్ళు కూడా అనుకోవచ్చు. సో మనకు కూడా ఉపయోగపడే విధంగా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి ఈ కార్డు మనకు లైఫ్ టైం ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కాబట్టి ఎవరైతే ఒక కార్డు లైఫ్ టైం గా వచ్చే కార్డుని తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళైతే తీసుకోవచ్చు. అందులో మనకు ఈ ట్రావెలింగ్ కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఫీచర్స్ అవి బోనస్ అనుకోవచ్చు. సో కాబట్టి ఎవరైతే ఒక లైఫ్ టైం ఫ్రీ మంచి కార్డు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే చూడండి. ట్రావెలింగ్ ఎక్కువ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి. సో వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే దీని ఫీచర్స్ ఏంటి, దీని చార్జెస్ ఏంటి, ఇది ఎవరికి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడదాము. సో ఈ క్రెడిట్ కార్డు మనం తీసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందు ఈ బెనిఫిట్స్ లో ఫస్ట్ బెనిఫిట్ మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకు స్కేపియా కాయిన్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట మనం చేసే యూసేజ్ పైన. సో మీరు దీన్ని ఆన్లైన్ లో కానివ్వండి, ఆఫ్లైన్ లో కానివ్వండి, ఎక్కడ యూజ్ చేసినా కూడా మీకు పర్ 100 రూపీస్ కి 10 స్కేపియా కాయిన్స్ అనేటివి మీకు రావడం జరుగుతుంది అనమాట. దీన్ని మనీగా కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుందంటే మీకు 100 రూపీస్ వచ్చేసి 2% లెక్కన 5 కాయిన్స్ వచ్చేసి 1 రూపీ, 10 కాయిన్స్ ఈజ్ ఈక్వల్ 2 రూపీస్. అంటే ప్రతి 100 రూపాయలకి 2 రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ స్పెండ్ చేసినట్లయితే అది దేనిపైననే చేయొచ్చు. అలాగే మీకు గనక దీన్ని స్కేపియా యాప్ ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు ట్రావెలింగ్ పర్పస్ కోసం ఈ కార్డ్ ని యూజ్ చేసినట్లయితే అక్కడ మీకు వచ్చే క్యాష్ బ్యాక్ ఎంత అంటే 4%. అంటే 20 కాయిన్స్ అనేటివి మీకు రావడం జరుగుతుంది. స్కేపియా కాయిన్స్ అనేటివి అంటే 100కి 4 రూపీస్ మీకు ఇక్కడ రావడం జరుగుతుందట. సో మీకు లైఫ్ టైం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్న కార్డ్స్ లో ఈ విధంగా 4% అనేది చాలా తక్కువ వస్తుంది. ఇంతకుముందు ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్ లో మనకు 5% అనేది చెప్పారు. సో నెక్స్ట్ మనకు లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అనేది ఇదనమాట. దీంట్లో మనకు 4% అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది మనము ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి యూజ్ చేసినట్లయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఇందులో ఈ యొక్క కాయిన్స్ ఎర్నింగ్ కి ప్రాసెస్ ఉంటుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి ఇంకొక మంచి విషయం ఏంటి అంటే మీకు ఇందులో ఎటువంటి క్యాపింగ్ ఉండదన్నమాట. అంటే మీరు పర్ మంత్ కి 2000 ఎర్న్ చేయొచ్చు, 3000 ఎర్న్ చేయొచ్చు అన్న క్యాపింగ్ అయితే ఏమి ఉండదు. మీరు 1,00,000 చేస్తే క్యాష్ బ్యాక్ దానికి వస్తుంది. ఆ విధంగా మీకు ఎటువంటి లిమిటేషన్ లేకుండా ఎంతన్నా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఆ యొక్క క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది దీంట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫీచర్ అనమాట. నెక్స్ట్ ఫీచర్ కనుక ఇందులో చూసుకున్నట్లయితే మనకు లైఫ్ టైం ఫ్రీగా రావడం జరుగుతుంది. ఎటువంటి జాయినింగ్ ఫీజు కానివ్వండి, రెన్యువల్ ఫీజు కానివ్వండి ఉండదు. అలాగే మనకు నెక్స్ట్ ఫీచర్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇందులో ఉన్నటువంటి ది బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఇందులో మనకు ఎయిర్పోర్ట్ లాంచెస్ అనేటివి అన్లిమిటెడ్ ఫ్రీగా ఉంటాయన్నమాట. మీరు ఎన్ని సార్లన్నా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ దీనికి లిమిటేషన్ అనేది ఉండదన్నమాట. మీరు గనక వేరే కార్డ్స్ లో చూసుకున్నట్లయితే అది ప్రీమియం కార్డు కూడా సరే తీసుకోవచ్చు. మినిమం మీకు 3 ఎయిర్పోర్ట్ లాంచెస్ నుంచి ఒక 10 ఎయిర్పోర్ట్ లాంచెస్ వరకే మీకు పర్ ఇయర్ కి ఉంటాయన్నమాట. కానీ ఈ కార్డు మీరు తీసుకున్నట్లయితే మీకు అన్లిమిటెడ్ ఎయిర్పోర్ట్ లాంచెస్ అనేటివి రావడం జరుగుతుంది. సో ఇది బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు ఇందులో. సో అందుకనేసి ఎవరైతే ఎక్కువగా ఈ యొక్క ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ది బెస్ట్ కార్డ్ అని చెప్పొచ్చు. ఎయిర్పోర్ట్ లాంచెస్ అంటే ఏంటి అని కొంతమందికి డౌట్ రావచ్చు. మీరు కనుక ఎయిర్పోర్ట్లలోకి వెళ్ళినట్లయితే మీకు అక్కడ జనరల్ వెయిటింగ్ హాల్ అనేది ఉంటుంది. దాంతో పాటు ఎయిర్పోర్ట్ లాంచెస్ అనేటివి సపరేట్ గా ఉంటాయి. అక్కడికి మీరు వెళ్ళాలంటే అందులో మీకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ మీరు యూజ్ చేసుకోవాలంటే అక్కడ వచ్చేసి మీకు ఫ్రీ ఫుడ్ ఉంటుంది, అలాగే మీకు ఫ్రీ వైఫై ఉంటుంది. అలాగే మీరు అక్కడ కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఒక స్టార్ హోటల్ కేటగిరీ టైప్ లో అక్కడ అరేంజ్ చేసి పెట్టుంటారనమాట. సో మీరు అక్కడికి వెళ్ళాలంటే జనరల్ గా టికెట్ కాస్ట్ వచ్చేసి 1500 నుంచి 2500 రూపీస్ వరకు ఉండొచ్చు. కానీ ఈ కార్డు మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఎన్ని సార్లన్నా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అక్కడికి మీకు ఎంట్రీ అనేది ఫ్రీగా ఉంటుంది. మీరు వేరే కార్డ్స్ లో చూసుకున్నట్లయితే లిమిటెడ్ మాత్రమే ఉంటుంది. సో ఇది మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఒక కండిషన్ అయితే ఉంటుంది. అదేంటి అంటే పర్ మంత్ మీరు 5000 రూపీస్ మినిమం ఇందులో స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అది కనుక చేసినట్లయితే మీకు ఎయిర్పోర్ట్ లాంచెస్ అనేటివి ఫ్రీగా ఉంటాయి, ఎన్ని సార్లన్నా యూజ్ చేసుకోవచ్చు. అలాగే దాంతో పాటు ఉన్నటువంటి ఇంకొక ఫీచర్ ఏంటి అంటే
ఈ ఎయిర్పోర్ట్ లాంచెస్ అనేటివి లిమిటెడ్ కాదు, అంటే కొన్ని ఎయిర్పోర్ట్స్ లో మాత్రమే అనుమతిస్తారనేసి లేదు. ఇండియాలో ఉన్నటువంటి ఏ ఎయిర్పోర్ట్ లో ఉన్నా మీరు వెళ్ళి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఆ ఎయిర్పోర్ట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు, అవి కూడా మీరు చెక్ చేసి చూసుకోవచ్చు. సో వేరే కార్డ్స్ లో కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా అన్ని ఎయిర్పోర్ట్స్ లో మనకు పర్మిషన్ అయితే ఉండదు. సో ఇది కూడా దీంట్లో ఉన్నటువంటి ఒక బెస్ట్ ఫీచర్ అనేసి అయితే మనం చెప్పొచ్చు. దీంతో పాటు ఇది మనం తీసుకున్నట్లయితే మనకు వచ్చేటటువంటి ఇంకొక బెస్ట్ బెనిఫిట్ ఏంటి అని కనుక చూసి 0 forex మార్కప్ ఉంటుంది అనమాట. అంటే మీరు గనక ఈ కార్డుని ఎక్కడన్నా బయట దేశాలకు తీసుకెళ్లి యూజ్ చేసుకున్నట్లయితే మన ఇండియన్ కరెన్సీ మనం అక్కడికి తీసుకెళ్లి వాడాలంటే కుదరదు. ఆ కరెన్సీని మనం ఆ కంట్రీలో ఉన్నటువంటి కరెన్సీగా మార్చుకోవాల్సి ఉంటుంది. అది మార్చుకోవడం కోసం మనకు కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ అనేది పడుతుంది. కానీ మీ దగ్గర ఈ కార్డు ఉన్నట్లయితే అటువంటి ఛార్జెస్ ఏమీ లేకుండా 0 forex మార్కప్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఈ కార్డ్ ని యూజ్ చేసుకున్నట్లయితే ఆ బెనిఫిట్ కూడా మీకు రావడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక బెస్ట్ ఒక బెనిఫిట్ అనేసి అయితే చెప్పొచ్చు. సో ఈ కార్డ్ ని మనం యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ అయితే ఇవి చెప్పారు. ఇప్పుడు మనం ఇక్కడ కాయిన్స్ ఎర్న్ చేసుకోవడం కోసం కొన్ని ఎక్కడైనా ఆన్లైన్ ఆఫ్లైన్ లో యూజ్ చేసుకోని చెప్పారు. కానీ కొన్ని దగ్గర దీన్ని యూజ్ చేస్తే మనకు కాయిన్స్ అనేటివి రావు. అవి ఎక్కడెక్కడంటే డైరెక్ట్ గా మనీ విత్ డ్రా చేసుకోవడం వల్ల, దీన్ని ఫ్యూల్ కి యూజ్ చేయడం వల్ల, అలాగే మనకి దీన్ని ఏదన్నా రెంటల్ పేమెంట్స్ చేయడం వల్ల, అలాగే మనము ఏదన్నా వ్యాలెట్స్ కి అమౌంట్ అప్లోడ్ చేసుకోవడం వల్ల, అలాగే ఇంకోటి ఫోరెక్స్ మార్కప్ ఏదైతే చెప్పామో దానికి సంబంధించి యూజ్ చేసినా కూడా మీకు ఎటువంటి కాయిన్స్ అనేటివి రావు అనమాట. మిగిలిన వాటికి దీన్ని మీరు యూజ్ చేసినట్లయితే మీకు ఆ కాయిన్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఈ కార్డ్ లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డిజైన్ చేయడం జరిగింది. సో మనము ఈ కార్డు తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేవి అయితే మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ కార్డుకి మనం ఎలిజిబిలిటీ అవ్వాలి అంటే దానికి ఉన్నటువంటి ఆ ఎలిజిబుల్ క్రైటీరియా గనక ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు ఫెడరల్ బ్యాంక్ కి సంబంధించినటువంటి ఎటువంటి క్రెడిట్ కార్డు కానీ, ఫెడరల్ బ్యాంక్ లో ఎటువంటి లోన్స్ కానీ తీసుకొని ఉండకూడదు. అవును, ఇది కరెక్ట్ గా వింటున్నారు మీరు. ఇప్పుడు వీళ్ళు పెట్టినటువంటి ఈ పాయింట్ అనేది కొత్తగా వింటున్నారు. జనరల్ గా మీరు ఏదన్నా క్రెడిట్ కార్డ్స్ కి సంబంధించి ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ కార్డు మీరు కార్డు వాడుతూ ఉన్నారు అనుకోండి, దాన్ని బేస్ చేసుకొని ఇంకో కార్డు కూడా మీరు ఐసిఐసిఐ బ్యాంక్ లో ట్రై చేసి తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఫెడరల్ బ్యాంక్ సంబంధించినటువంటి ఏ ఇతర కార్డు వాడినా కూడా మీరు దీనికి అనర్హులు. ఈ స్కేపియా కార్డుకి మీరు అప్లై చేసుకోలేరు. దీనికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఫెడరల్ బ్యాంక్ అనేది అలాగే స్కేపియా అనేది రెండు వేరు సంస్థలు, ఇద్దరు టైప్ అయ్యేసి కార్డుని తీసుకొస్తున్నారు. అందుకనేసి ఇక్కడ ఫెడరల్ బ్యాంకు వాళ్ళ కస్టమర్స్ కి ఇక్కడ డైరెక్ట్ గా లింక్ అయితే చేయడం లేదు. సో ఈ స్కేపియా వాళ్ళు డైరెక్ట్ గా కొత్త కస్టమర్లనే వాళ్ళ తరపున ఓన్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తుంది అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఫెడరల్ బ్యాంక్ కార్డు యూజ్ చేస్తూ ఉన్నట్లయితే దీనికైతే అర్హులు కాదనమాట. అలాగే దీన్ని ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే అబౌట్ 23 to 65 years లోపలైతే ఉండాలన్నమాట. జనరల్ గా మనం క్రెడిట్ కార్డ్స్ కి 18 అబోవ్ ఉంటే ఇస్తారు. కానీ ఈ క్రెడిట్ కార్డ్ కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే 23+ మీకు ఉంటేనే ఈ కార్డ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అలాగే మీ సివిల్ స్కోర్ అనేది ఖచ్చితంగా 750+ అయితేనే మీకు రావడం జరుగుతుంది. అలాగే మీరు ఎంప్లాయ్ గనక అయినట్లయితే పర్ మంత్ మీ శాలరీ వచ్చేసి 20,000 పైనే ఉండాలి, తక్కువ అయితే ఉండకూడదు. అలాగే మీరు గనక ఏదైనా బిజినెస్ చేస్తూ ఉన్నట్లయితే పర్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి మీకు 3 lakh పైనే ఉండాలి, అప్పుడే మీకు ఈ కార్డ్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో దీని ఎలిజిబుల్ క్రైటీరియా అయితే కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంది. సో ఇప్పుడు ఈ కార్డుకి సంబంధించి బెనిఫిట్స్ చూసాము, ఎలిజిబుల్ క్రైటీరియా చూసాము. సో ఈ కార్డు తీసుకుంటే మనకు వచ్చే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇందులో చార్జెస్ కనుక చూసుకున్నట్లయితే చాలా హెవీగా ఉన్నాయని చెప్పొచ్చు చార్జెస్. మీరు గనక ఈ కార్డు నుంచి అమౌంట్ డైరెక్ట్ గా ఏటీఎం నుంచి విత్ డ్రా చేసి తీసుకున్నట్లయితే మీకు పడే ఎక్స్ట్రా ఛార్జ్ వచ్చేసి 2.5% ఎక్స్ట్రా ఛార్జ్ అనేది మీకు పడడం జరుగుతుంది. మీకు 2.5% ఛార్జ్ అన్నా పడుతుంది, లేదా 500 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అన్నా పడుతుంది. ఈ రెండిట్లో ఏది ఎక్కువ అయితే అది మీకు పడడం జరుగుతుంది. ఫర్ సపోజ్ మీరు 5,000 రూపాయలు డైరెక్ట్ గా డ్రా చేసి తీసుకున్నారంటే 5,000కి 2.5% లెక్కన లెక్కేసుకోండి. అది ఎక్కువ అయితే ఆ అమౌంట్ మీ దగ్గర నుంచి కట్ చేస్తారు, లేదా 500 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఆ 500 రూపీస్ అనేది మీ దగ్గర నుంచి కట్ చేసి తీసుకుంటారు. నెక్స్ట్ మీ బిల్లు జనరేట్ అయిన తర్వాత మీరు గనక బిల్లు కరెక్ట్ టైం కి పే చేయకపోతే దానికి 2.5% నుంచి 4% వరకు ఎక్స్ట్రా ఛార్జ్ అనేది వేయడం జరుగుతుంది. మీరు గనక ఒక 10,000 ఇక్కడ నుంచి
అమౌంట్ యూజ్ చేసి ఆ బిల్ కనుక కరెక్ట్ గా పేమెంట్ చేయకపోతే 2.5% నుంచి 4% వరకు ఎక్స్ట్రా ఛార్జ్ మీ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మాత్రం చాలా చాలా హెవీగా ఉందనేసి అయితే చెప్పొచ్చు. సో మీరు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ఏటీఎం నుంచి మనీ అనేది కార్డు ద్వారా విత్డ్రా చేయొద్దండి. పేమెంట్ అనేది కరెక్ట్ గా ఆన్ టైం అయితే పేమెంట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ కార్డుకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను. ఈ కార్డు గురించి ఒక క్లారిటీ అయితే మీకు ఇప్పుడు వచ్చినట్లు ఉంటుంది. మీరు గనక ఈ ఫీచర్స్ నచ్చి కార్డుకి అప్లై చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఈ కార్డుకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే దీనికి అప్లై చేసుకోండి, లేదా స్కేపియా యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి మీరు కార్డుకి అప్లై చేసుకోండి. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీకు ఉపయోగపడే వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.